మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక అంశాలను వెల్లడించారు. కల్తీ మద్యం మొదలు విశాఖ గూగుల్తో సహా రుషికొండ భవనాల నిర్మాణాలపై తొలిసారి స్పందించారు. ఆ నిర్మాణాల వెనుక ఉన్న లక్ష్యాలను వెల్లడించారు. హైదరాబాద్లో ఐటీ విస్తరణ, విశాఖలో డేటా సెంటర్ వెనుక చంద్రబాబు పాత్ర లేదని చెప్పుకొచ్చారు. విశాఖ డేటా సెంటర్ వెనుక ఆదాని, కేంద్ర కీలక పాత్ర పోషించాయని జగన్ వెల్లడించారు. ఉద్యోగులను సైతం చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి తాగి మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చిరంజీవి గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి విషయంలో అసలు వివాదం లేకపోయినా కావాలని రాద్ధాంతం చేసి అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారని ఆరోపించారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ చర్చగా మారిన రుషికొండ భవనాలపైన జగన్ తొలిసారి స్పందించారు. ఈ భవనాలను విశాఖ ప్రతిష్ఠ పెంచేందుకు టూరిజం రిసార్ట్స్ గా నిర్మాణం చేశామని వెల్లడించారు. స్టార్ హోటళ్లు కాకుండా ఆ స్థాయి సదుపాయాలతో ఈ రిసార్ట్స్ నిర్మించామని చెప్పుకొచ్చారు. ఈ భవనాలను అత్యంత అద్భుతంగా సాంకేతికతను వినియోగించి నిర్మాణం చేశామని వివరించారు. అదేవిధంగా తమ 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కోవిడ్ ఉందని, అయినా ఒక లక్ష్యం మేరకు తమ పాలన జరిగిందని చెప్పారు. టూరిజం శాఖ ప్రతిష్టాత్మకంగా ఈ రిసార్ట్స్ నిర్మాణం జరిగిందని వివరించారు. రిషికొండ వద్ద టీటీడీ ఆలయం నిర్మించామని గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు వరకు కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రపై భారీ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు. 2004లో ఓడిపోయిన తర్వాత తిరిగి హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిలో ప్రమేయం లేదన్నారు. వైఎస్ఆర్ నాడు పీవీ ఎక్స్ప్రెస్ వే, మెట్రో, శంషాబాద్ విమానాశ్రయం, ఐటీ ఎగుమతుల్లో తన మార్కు చూపించారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అన్ని విధాల అభివృద్ధి చెందిందని వివరించారు. విశాఖలో గూగుల్ డేటా కేంద్రం వెనుక ఆదాని భారీ పెట్టుబడి ఉందని, పర్యావరణ కారణాలు ఉన్నా ఏఐ, క్వాంటం మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమని చెప్పారు. తమ హయాంలో మొదలుపెట్టిన ఈ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు.